ఉండి పార్టీని ఏదైనా విమర్శ ఇలాంటివి చేసి ఉంటే దాని మీద మనం స్పందించవచ్చు. కానీ పార్టీ నుంచి వెళ్ళిపోయి జనసేనలో చేరతారా, టీడీపీలో చేరతారా, లేకపోతే బీజేపీలో చేరతారా, ఇంకా ప్రజాశాంతి పార్టీలో చేరతారా, అతని వ్యక్తిగతమైన విషయం. ఇంకోటి, మా పార్టీ కాలం బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి సముచిత స్థానం ఇచ్చాం. మొట్టమొదటి క్యాబినెట్ లోనే విద్యుత్ అటవీ శాఖ మంత్రులుగా ఆయనకి మేము మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకి బాలినేని వాసు గారికి సముచిత స్థానం ఇచ్చాం. రీజనల్ కోఆర్డినేటర్ గా కొన్ని రోజులు పెట్టాం. ఒంగోలు జిల్లా మొత్తం ఆయన చేతిలోనే పెట్టాం. ఈ రోజు ఆయన ఏదో వ్యక్తిగత కారణాలు లేకపోతే ఇంకోటో వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక రీజనల్ పార్టీలో, ఏదైతే ప్రాంతీయ పార్టీలో, సో మెయిన్ ఇక్కడ నాయకులు వెళ్ళిపోతుంటారు, వస్తుంటారు. ఈ కామన్ లాస్ట్ ఎలక్షన్ ఏదైతే 2019 నుంచి 24 మధ్యలో జనసేన నుంచి వైసీపీలోకి, అలాగే టీడీపీ నుంచి వైసీపీలోకి భారీ స్థాయిలో వలసలు జరిగిన మాట వాస్తవం. కానీ ఎక్కడైనా సరే రీజనల్ పార్టీలో ఎలక్షన్స్ అనేవి అధినాయకుని చూసేది. సో బాలినేని వాసు గారు వెళ్ళిపోవడం ఆయన వ్యక్తిగత విషయం. ఆయన వెళ్ళిపోతూ జనసేనలోకి వెళ్తారనే తర్వాత విషయం. మాకు స్థానికంగా ఒంగోలులో నాయకత్వానికి కానీ మా క్యాడర్కి కానీ వచ్చిన నష్టమే లేదు. మేము మా పార్టీ తరఫున కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటాం. అంటే వాసు గారితో పాటు మీ క్యాడర్ చాలా మంది వెళ్ళిపోతున్నారు. వైఎస్ఆర్సీపీని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు గారే కావాలనుకుంటున్నారని కదా? సరే పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది కదా. ఆయనతో పాటు ఎంతమంది క్యాడర్ వెళ్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది నాయకులు వెళ్ళి జనసేనలో చేస్తున్నారు అనేది రేపు చర్చిద్దాం సార్ వెళ్ళిన తర్వాత. అంటే శాఖ నేను అనేది ఏంటంటే, ఓకే వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా సామాన్యమే. కానీ జగన్ గారి కుటుంబ వ్యక్తి జనసేనలో జాయిన్ అవ్వడం ఏంటని? సార్ కుటుంబ వ్యక్తి అని ఎవరు చెప్పారు? కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి. అదేంటండి, వైవి సుబ్బారెడ్డి గారికి ఏమవుతారు? ఆయన వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుతారు? ఒక మాట వినండి సార్, జగన్ గారి కుటుంబ వ్యక్తి కాదండి, జగన్ గారికి దూర బంధువైనటువంటి వ్యక్తి. ఆయన పార్టీని వెళ్ళిపోతున్నాడు అనేది ఆయనకి సముచిత స్థానం ఇవ్వట్లేదు. ఆయనకి మంత్రి పదవి సెకండ్ టైం తీసేసినప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మేము సెకండ్ టైం మంత్రివర్గం నుంచి తీసేసినప్పుడు ఆ రోజు నుంచి ఆయన అలకపోని ఉన్నారు. అయినా పార్టీ ఎన్నో రకాలుగా ఆయనకి చెప్పడం జరిగింది, ఎన్నో రకాలుగా బుజ్జగింపులు జరిగాయి, ఎన్నో రకాలుగా చెప్పినా సరే ఆయన ఆ రోజు నుంచి పార్టీ వ్యతిరేకంగానే ఉన్నారు. అయినా సరే మేము ఎవరిని వదులుకోవడానికి సిద్ధంగా లేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఒక్క నాయకుడిని కూడా మేము వదులుకోవడానికి సిద్ధంగా లేము. వారిలో బాలినేని వాసు గారు కూడా ఆయన వెళ్ళిపోయినంత మాత్రానప్పుడు మా పార్టీకి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. జరగచ్చు, కొంత గొప్ప నష్టం జరగచ్చు. కాకపోతే ఇక్కడ రీజనల్ పార్టీలో అధినాయకుడే సర్వస్వం. అధినాయకుని చూసే ఓటేయడం జరుగుతుంది, అధినాయకుని చూసే క్యాడర్ ఉండడం కూడా జరుగుతుంది, అధినాయకుని చూసే క్యాడర్ ఉండడం కూడా జరుగుతుంది. స్థానికంగా బాలినేని వాసు గారు వెళ్తే దాన్ని ఎలా మేము ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఒంగోలులో మేము ఎవరి నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవాలనే దిశగా మా పార్టీ కసరత్తులు చేస్తుంది. ఓకే, అయితే 2019లో వైఎస్ఆర్సీపీ ఇంత దారుణమైన ఓటమికి కారణం అయితే జగన్మోహన్ రెడ్డి గారే ప్రధాన మాట. ఎందుకంటే నాయకుడిని చూసి ఓటేస్తారు కాబట్టి. ఆయనే నమ్మలేదా? నేను అలా అని చెప్పట్లేదు కదండి. నేను మీకు సారీ 2024 జగన్మోహన్ రెడ్డి 2019 ఇంకో విషయం, 2019లో గెలిచిన వైఎస్ఆర్సీపీ అండి, టీడీపీ కాదు. అవును, అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిదే కదా మీరు చెప్పినట్లుగా. ఎందుకంటే నాయకుడిని చూసి కదా. వైఎస్ఆర్సీపీ అండి, టీడీపీ కాదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని చూసే కదా గెలిచింది అంటున్నాను. అంటే నాయకుడే ఏదైనా గెలుపైనా ఓటమైనా జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే అక్కడ ఒక చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఒక మోదీ గారు, అంతే. అంటే ఆ స్థానికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పాత్ర కానీ ఎంపీల పాత్ర కానీ ఉండదనా మీ ఉద్దేశం అంటున్నాను. నేను క్లియర్ గా చెప్పింది నేషనల్ పార్టీస్ గురించి కదండి. రీజనల్ పార్టీస్ లో అధినాయకుడి నిర్ణయమే శిరోధార్యంగా ఉంటుంది. ఏ పార్టీ, ఎనీ పార్టీ, జనసేన పార్టీ అయినా అదే అధినాయకుడి నిర్ణయమే శిరోధార్యంగా ఉంటుంది. టీడీపీ పార్టీ అయినా అధినాయకుడి నిర్ణయమే శిరోధార్యంగా ఉంటుంది. కాదని చెప్పగలరా? చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని కాదని టీడీపీ ఎవరైనా ఏమైనా చేయగలరా? పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని కాదని జనసేన ఎవరైనా ఏమైనా చేయగలరా? అలాంటి పరిస్థితి ఉండదు, ఖచ్చితంగా ఉండదండి. కాకపోతే మేమేమన్నామంటే, ఇక మీరు చెప్తున్నట్టుగా ఏదైతే బాలినేని వాసు గారు వెళ్తున్నట్టు మొత్తం క్యాడర్ మొత్తం వెళ్ళిపోతుంది, ప్రకాశం జిల్లా మొత్తం ఖాళీ ఏమో వస్తున్న టాక్, నాకు పెద్దగా ఐడియా లేదు దాని మీద. వస్తున్న టాక్ ఏంటంటే, ఆయన బలమైన నాయకుడు, ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, 2 సార్లు మంత్రి చేశాడు, మంచి పేరు ఉంది, చాలా మంది ఆయనతో వెళ్తారు అన్నది. వెళ్తారో వెళ్ళకపోతారో అన్నది మీ రాజకీయాలు, మీ ఇష్టం. ఖచ్చితంగా అండి. ఆయన రేపు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఏం మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత ఎంతమంది క్యాడర్ వెళ్తారు, ఎంతమంది? సో మీకైతే నష్టం లేదు, అంతేనా సార్? ఒక విషయం సార్, ఇంకో విషయం, ఆయనదే ఇక్కడ సముచిత స్థానం దక్కట్లేదు అంటున్నారు కదా. రేపు జనసేన పార్టీలో రేపు పవన్ కళ్యాణ్ సార్ సమక్షంలో జాయిన్ అయిన తర్వాత
రెండోసారి వెళ్తారు చూసిన జనసేన ఆఫీస్ కి, అప్పుడు ఆయనకి ఎంత రెస్పాన్స్ ఉంటుంది, ఆయన ఏమాత్రం దాన్ని జీర్ణించుకుంటాడు అనేది భవిష్యత్తులో మనం చాలా చాలా చర్చా కార్యక్రమాల్లో మాట్లాడుకోవాలి సార్ మనం. ఓకే, ఒక్క నిమిషం. ఏంటి కిరణ్, రెండోసారి వెళ్తే ఎలా ఉంటుందో చుక్కలు కనిపిస్తాయి అన్నది డైరెక్ట్గా మాట్లాడుతున్న శేఖర్ రెడ్డి గారి వెర్షన్. ఎవరికైనా ఆ పరిస్థితి ఉందా? భవిష్యత్తులో చాలా చాలా చర్చ సార్. ఇప్పుడు మా పార్టీలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో శేఖర్ రెడ్డి గారికి ఎట్లా తెలుసు? తెలియదు కదా. పార్టీకి ఒకసారి 2 సార్లు వస్తే ఆ పార్టీలో జాయిన్ అయ్యి చూడమనండి. నాయకులను ఎట్లా గౌరవిస్తాం, కార్యకర్తలను ఎట్లా గౌరవిస్తాం, మహిళా నాయకురాలని కార్యకర్తలను ఎట్లా గౌరవిస్తాం, అధినేతకి ఎట్లా గౌరవిస్తాం, ఇవన్నీ కూడా తెలుస్తుంది. సో ఈ వచ్చిన బాలినేని గారు పార్టీ పెడుతున్నారంటే ఆయన ఎలానా మాకేం నష్టం లేదు అంటా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు అనేక రకమైనటువంటి అంటే పెద్ద పెద్ద నాయకులు, పేరు మోసిన నాయకులు, వైఎస్ఆర్సీపీ పుట్టినప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారితో ఉన్న వ్యక్తులు, దాని తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారితో నడిచిన వ్యక్తులు అందరూ కూడా ఎవరు వెళ్ళిపోతున్నా కూడా ఇలాగే మాట్లాడారు వాళ్ళు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు వెళ్ళిపోయినా నాకేం ఫరక్ పడదు, కోటమిరెడ్డి గారు వెళ్ళిపోయినా మాకేం అవ్వదు, లేకపోతే వేమూరి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళిపోయినా మాకేం అవ్వదు, లేదంటే ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక కోర్ పర్సన్ వైఎస్ఆర్సీపీలో. ఆయన ఒక జిల్లా మొత్తాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని నడిపించిన వ్యక్తి. వైఎస్ఆర్సీపీకి ఒక స్ట్రాంగ్ పిల్లర్, వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పిల్లర్స్ ఆయన. ఈ రోజున ఆయన వెళ్ళిపోతున్నారంటే ఆయన ఎప్పటి నుంచో డిసప్పాయింటెడ్గా ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్లేస్లోకి చాలా మందిని తీసుకొచ్చి ఎంకరేజ్ చేశారు. అక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయినప్పుడు ఆ ఎంపీ సీటు బాలినేని గారు అడిగినప్పుడు ఆయన ఇవ్వకుండా ఎక్కడి నుంచో చిత్తూరు జిల్లా నుంచి తీసుకొచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇచ్చారని ఆయన అలిగారని కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. నేనేమంటా ఉన్నానంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం చాలా త్యాగాలు చేశారు. ఆయన ఇష్టం లేకపోయినా కూడా ఈవీఎం మీద కేసు పెట్టించారు కదా ఎలక్షన్ కమిషన్ కోర్టులో. సో మొన్న కూడా వార్తలు వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు బలవంతంగా పెట్టించారు ఆ కేసు, లేకపోతే ఆ ఫైల్ చేయించారు, నాకేం ఇంట్రెస్ట్ లేదు అని కూడా ఆయన చెప్పినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ అంటా ఉన్నారు బాలినేని గారు ఆయన సొంత కుటుంబ సభ్యుడు, ఆయన వెళ్ళిపోతే ఆయన ఫీల్ అవుతారంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ చనిపోయినప్పుడు ఫీల్ అవ్వలే, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు అంటే ఆయన తల్లి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పార్టీలోంచి వెళ్ళిపోయినా ఆయన ఫీల్ అవ్వలేదు. అలాగే ఆయన సొంత ఇద్దరు సోదరీమణులు వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ అన్నయ్య మీద బహిరంగంగా విమర్శలు చేసినా కూడా ఆయన ఫీల్ అవ్వలేదు. ఆయన పార్టీ కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద బూతులు తిడుతూ అసత్య ప్రచారాలు చేస్తూ వాళ్ళ మీద చేయకూడని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేసినా కూడా ఆయన ఎప్పుడు ఫీల్ అవ్వాల. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆయన బట్టి నిలబడింది అంటా ఉన్నారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పతనం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి వల్లే ఉంటుందండి. ఎందుకంటే నేనే మోనార్కుని, ఇప్పుడు ఎంత లోకల్ పార్టీస్ అయినా కూడా ఎంత ఓటింగ్ కానీ ఎంత ఆదరణ కానీ నాయకుడిని బేస్ చేసుకుని ఉన్నా కూడా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాల్సింది ఇలాంటి బలమైన నాయకులు. సో వాళ్ళకి అంటే పార్టీలో ఏం తప్పులు జరుగుతూ ఉన్నాయి అనేది రెట్రోస్పెక్ట్ చేసుకోకుండా మీరు అంతా నేను చేసిందే కరెక్టు, లేకపోతే సజ్జల గారు చేసిందే కరెక్టు, ఎవరున్నా వెళ్ళిపోండి నేను ఒక్కడిని ఉంటానంటే చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే మిగులుతారు. ఆ రోజున విభజన జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది నాయకులు వద్దని చెప్పినా కూడా విభజన వాళ్ళు ఒంటెత్తు పోకళ్ళకి పోయి విభజన చేస్తే ఆ రోజు ఏమైందండి? నాయకులు ఒకళ్ళనొకళ్ళు వెళ్ళిపోయి పక్క పార్టీలోకి దూకేసి పార్టీని ముంచేశారు. అది స్టేట్ పార్టీ అయినా నేషనల్ పార్టీ అయినా నాయకులు కార్యకర్తలు ఒక సమపాళ్లలో ఒక క్రమశిక్షణగా ఒక నాయకత్వంలో బలమైన నాయకత్వంలో నడిస్తే అది ఉంటుందండి. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కరుమరుగైపోయింది. వాళ్ళంతా వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చారు, వైఎస్ఆర్సీపీ కొంతమంది టీడీపీలోకి వచ్చారు, అట్లా కొంతమంది జనసేనలోకి వచ్చారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పరిస్థితి కూడా అది. ఈ రోజున 164 సీట్లతో కూటమి బలంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, బీజేపీ నాయకత్వంలో ఈ రోజున కూటమి చాలా బలంగా ఉండి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. గడిచిన 100 రోజుల్లో చాలా ఇష్యూస్ ఫేస్ అంటే ఒంగోలులో కొన్ని ఇష్యూస్ అయినాయి కదా కిరణ్, అవేం ఇబ్బంది ఉండదా? ఒంగోలులో చాలా ఇష్యూస్ అయినాయి, రాయపాటి అరుణ గారివి ఇవి అవి, అప్పుడు ఏదో బాలినేని గారికి ఇవిని, మళ్ళీ ఈ క్యాడర్ వచ్చి వాళ్ళ మీద కూర్చుంటే అక్కడ డిస్టర్బెన్స్ ఉండదా? సరే, ఎక్కడైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఆ కంజెషన్ ఉంటుంది, ఆ ఇబ్బంది ఉంటుంది. సో అది సర్దుకుని వెళ్ళిపోతాం. గతంలో కూడా మా నాయకులకి బాలినేని గారికి ఇష్యూస్ జరిగినప్పుడు ఆయన మా మీద కొన్ని కేసులు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసిన వెంటనే అవి తీసేసుకున్నారు, విత్డ్రా చేసుకున్నారు వెనక్కి.
సో రాజకీయాల్లో ఆ సహృదయ భావం ఉండాలి, ఆ అడ్జస్ట్మెంట్స్ ఉండాలి. ఒంటెత్తు పోకడలు లేకపోతే ఒక నియంతృత్వ పోకడ వెళ్ళారనుకోండి, అది లాంగ్ రన్ లో ఇబ్బంది అవుతుంది, ప్రజలు కూడా హర్షించరు. ఇక్కడ చూసి చూడనట్టు ముందు వెనక ఆ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బాలినేని గారు కనుక, ఆయన ఇందాక నేను ఒక వీడియో చూశాను, ఆయన రేపు కళ్యాణ్ గారిని కలవబోతా ఉన్నారని తెలుస్తా ఉంది. ఒకవేళ నిజంగా కళ్యాణ్ గారిని కలిసి ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తే మా అందరికి కూడా వీఆర్ హ్యాపీ. ఓకే అజయ్, గుడ్ ఈవినింగ్ వర్మ గారు. ఏంటి బాలినేని గారు జనసేనలోకి వెళ్తున్నారట, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య క్యాడరు చాలా మందిని ఆయన తీసుకొస్తారు అని చెప్పి వస్తున్న టాకు. ఏంటి టీడీపీ డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయా? ఎక్కువ వర్మ గారు ఇక్కడ టీడీపీ డోర్స్ క్లోజ్ అయినాయా లేకుంటే జనసేన డోర్స్ ఓపెన్ చేసిందా అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ కూటమి ప్రభుత్వం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 100 రోజుల పాలన ప్రజలు చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు, ఎటువంటి బాధలు లేవని చెప్పేసి. ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారా? వాస్తవం కదా వర్మ గారు. వర్మ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 12 జూన్ 2024 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 100 రోజుల పరిపాలనలో అర్ధరాత్రి అక్రమ అరెస్టులు లేవు సార్, సోషల్ మీడియా కేసెస్ లేవు సార్, అర్ధరాత్రి పోలీసులు గోడలు దూకి వెళ్ళి మరి నాయకులు అరెస్ట్ చేసుకొచ్చిన రోజులు లేవు సార్, హత్యలు చేసి డోర్ డెలివరీ చేసిన రోజులు లేవు సార్. ఇవేమీ లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గడిచిన 100 రోజుల పరిపాలనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం చాలా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుచుకుంటూ వెళ్తుంది. ఎక్కడ కూడా హత్యా రాజకీయాలు లేవు, శిరోముండనాలు లేవు, హత్యలు చేసి డోర్ డెలివరీ లేవు, ఇవేమీ లేవు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, గుండెల మీద చేతులు వేసుకొని పడుకున్నారు సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తే 3 పూట్ల ప్రజలు కమ్మగా భోజనం చేస్తున్నారు సార్. ఒక విషయం వర్మ గారు, మనం 10 రోజుల క్రితం చూసాం, విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ విధంగా ఆయన బాధ్యతలు చేపట్టారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ విధంగా ఆయన బాధ్యతలు చేపట్టి 10 రోజులుగా అక్కడే ఉండి ప్రజలను ఏ విధంగా రక్షించుకున్నారో అది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తం మొత్తానికి కూడా తెలుసు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి తప్ప, జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ప్రపంచం వ్యాప్తంగా సార్ మనసున్నోడికి కడుపుకు అన్నం తినే ప్రతి ఒక్కరికి తెలుసు వర్మ గారు. ఓకే సరే, ఓకే ఆ విషయం అంటే ఏంటి, బాలినేని గారు ఏంటి సడన్గా జనసేనలోకి వెళ్ళడం? ఓకే, దూర బంధువో దగ్గర బంధువో, పోనీ జగన్మోహన్ రెడ్డి గారు దూర బంధువే అనుకుందాం, ఈయన శేఖర్ అన్నట్లుగా. ఏంటి ఏమైనా కారణాలు ఉన్నాయి, ఏమైనా ఆకర్ష పథకం పెట్టారా? వర్మ గారు ఆకర్ష పథకం కాదు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారు 2019లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి, మన్నని గెలిపించండి, ముఖ్యమంత్రిని చేయండి, ఒక అవకాశం అని చెప్పేసి రాష్ట్రం అంతా తిరిగింది ఆవిడ. కానీ 2024 వచ్చేసరికి అదే షర్మిలమ్మ, మా అన్న ఒక మూర్ఖుడు, ఒక రాక్షసుడు, అతని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని చెప్పేసి ఆ రోజు తన కుటుంబంలో జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా కొంచెం మా తరపున నించోండి అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కలవటం, నారా లోకేష్ గారిని కలవటం మనం అందరం కూడా చూసిన విషయం. ఆ తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆవిడ ఒక రాజకీయ పార్టీని ఎంచుకుంది, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం కూడా జరిగింది. అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సార్ వర్మ గారు, మా నాయన చనిపోయాడు, మా నాయన చంపబడ్డాడు, దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి అని చెప్పేసి ఆమె కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని వీళ్ళందరినీ కలిసి చెప్పుకుంది కదా. ఈరోజు బాలినేని శ్రీనివాస్ గారు మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బంధువు అని. సార్ సొంత చెల్లి, సొంత తల్లి, సొంత బాబాయ్ బిడ్డ, సొంత కుటుంబమే జగన్మోహన్ రెడ్డిని చీకొట్టి బయటికి వస్తే ఈరోజు బాలినేని శ్రీనివాస్ గారు కూడా ఎన్నికల ముందు వర్మ గారు ఎన్నికల ప్రచారం టైంలో కూడా చాలాసార్లు ఆయన అలిగాడు, చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని బుజ్జగించుకున్నారు. ఒకనొక సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి అని ఒక వ్యక్తి పిలిపించి మాట్లాడితే నువ్వెవడవా మధ్యలో మాట్లాడేదానికి, నేను మాట్లాడాల్సింది జగన్మోహన్ రెడ్డి తోటి అని చెప్పేసి ఆయన జగన్ దగ్గర కూర్చొని మాట్లాడొచ్చిన తర్వాత కొంచెం కాంప్రమైజ్ అయి వెనక్కి వచ్చాడు. ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత వర్మ గారు ఒక విషయం ఎవరికి ఎలా ఉంటుంది తెలుసా సార్, మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు, మీరే అన్నారు ఒంగోలులో ద స్ట్రాంగెస్ట్ లీడర్ బాలినేని శ్రీనివాస్ గారు. 5 times ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా 2 times కంటిన్యూగా మంత్రిగా చేసుకుంటా వచ్చారు ఆ మనిషి. ఈరోజు ఈ ఓటమి సార్, ప్రజలు తీసుకున్న నిర్ణయం, ప్రజలు ఇచ్చిన తీర్పుని ఆయన స్వాగతించాడు. ఇంకా కూడా సిగ్గు సెరవున్నోడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి పక్షాన, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండడు, ఉంటే పుట్టగతులు కూడా ఉండవని చెప్పేసి ఈ రోజు ఆయన ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తున్నారు అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి భావాలు నచ్చినాయేమో, పవన్ కళ్యాణ్ గారితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాడేమో. తప్పే ఉంది సార్, ఈ రోజు ఉడుకు రక్తం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఆదర్శమైన పరిపాలన చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు నాయుడు గారి గురించి అనేక సార్లు చెప్పారు, ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో కూడా చెప్పారు, నేను చంద్రబాబు నాయుడు గారిని చూసి చాలా నేర్చుకుంటున్నాను అని. అదే బాటలో ఈ రోజు బాలినేని గారు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర శిష్యరికం చేసుకునేదానికి వెళ్తున్నాడేమో. తప్పే ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటకు వస్తే సార్ ఎవరికన్నా సరే మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తాం,
ఎందుకంటే తప్పు చేశామని వాళ్ళు ఈరోజు మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ఈరోజు బయటకు వచ్చి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఎంచుకుంటున్నారు. దాన్ని స్వాగతిస్తాం సార్. ఓకే, ఈరోజు తప్పును సరిదిద్దుకుంటే ఎవరన్నా స్వాగతిస్తాం వర్మ గారు మేమైతే. రైట్. ఓకే ఓకే బుజ్జి, ఓకే. ఏంటి బాలినేని గారు జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారట. జనసేన రోజు రోజుకి బలోపేతం అవుతుందా? ఎందుకంటే చాలామంది కళాది జనసేన సంస్థాగతంగా ఇంకా స్థిరపడలేదు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తే వెల్కమ్ అంటున్నారు. ఆ రకంగానే వాళ్ళు కూడా జనసేన వైపే చూస్తున్నారు. అవును, ముందుగా డిబేట్లో పాల్గొన్న సోదరుడు కిరణ్ గారికి, అలాగే అజయ్ గారికి, శేఖర్ రెడ్డి గారు ఏంటి వెళ్ళిపోయారా ఏంటండి? ఎక్కడికి వెళ్ళిపోవాలండి, వస్తారు. అలాగే మన 99 ప్రేక్షకులకి శుభ సాయంత్రం. సార్, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి రావడం అనేది బాలినేని శ్రీనివాస్ గారు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. ఈ శేఖర్ రెడ్డి గారు ఉంటే బాగుండేది. శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒంగోలు జిల్లాలో శ్రీనివాస్ గారు వెళ్ళిపోవడం వల్ల నా పెద్ద ఇబ్బంది లేదు పార్టీకి అనుకుంటాం, అది అవాస్తవం. శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్ళటం వల్ల ఒంగోలులో 100% వైఎస్ఆర్సీపీ పార్టీ గల్లంత అయిపోతుంది, అలాగే ఖాళీ అయిపోతుంది అనేది వాస్తవమే. రేపు నిజంగానే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎవరెవరు వస్తారో, ఎంతమంది నాయకులు వస్తారని ఎదురు చూద్దాం. తప్పేం లేదు శేఖర్ రెడ్డి గారు మాట్లాడినట్టు. అలాగే ఆయన మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు సార్, ప్రాంతీయ పార్టీలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఓట్లు వేశారు. లోకల్ నాయకత్వాలు కానీ, లోకల్ ఎమ్మెల్యేలు కానీ, స్థానిక కార్యకర్తలు కానీ వాళ్ళకి ఏమి విలువ లేనట్టు. అంటే ఎందుకనంటే సార్, నేను ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నుముకని చెప్పే వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మా పార్టీకి ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నుముకలో కార్యకర్తలు నాయకులు అని చెప్పి రాజకీయ పార్టీ నాయకులు ఉన్నప్పుడు, ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మాకు నాయకులు ఎవరు లేరు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కర్లేని భజన ఇంకా ఎంతకాలం చేస్తారు శేఖర్ రెడ్డి గారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కల వల్ల గెలవటం అనేది వాస్తవం అయినప్పుడు ఇవాళ మీరు 11 సీట్లు వస్తా కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఇవాళ సంస్థాగతంగా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మీ పార్టీని ఈడిపోతున్నది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని వెళ్ళటం కాదు, మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలకి మేము కూడా బలైపోయిన బాధతో, అది ఏమంటారంటే చేసిన తప్పుని పశ్చాత్తాపంతో ఇవాళ సరిదిద్దుకోవడం కోసం జనసేన పార్టీలోకి రానివ్వండి, బీజేపీలోకి రానివ్వండి, టీడీపీ పార్టీలోకి రానివ్వండి. బీజేపీలోకి వస్తున్నారా ఎవరన్నా? ఏం సార్, బీజేపీలోకి ఎవరైనా వస్తున్నారా? ఎందుకు రారు సార్, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీలు. వీళ్ళ ఛానలే, వీళ్ళ సొంత ఛానలే మా ఎంపీలు, మా రాజ్యసభ సభ్యులు బీజేపీ వాళ్ళు కొనేస్తున్నారని ఒకనొక సందర్భంలో గత కొన్ని రోజుల ముందే సాక్షి టీవీలో వేయడం జరిగింది. మీకు కూడా మీ అందరికి తెలుసు, మన అందరం చూసాం కూడా. అలాగే వీళ్ళు చేసిన దుర్మార్గాల వల్ల వాళ్ళ నాయకులు కూడా తలెత్తుకుని తిరగలేని పరిస్థితుల్లో వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నారు. కానీ జనసేన పార్టీ అయినా సరే, టీడీపీ పార్టీ అయినా సరే, నాయకులను ఎవరు వచ్చినా వాళ్ళని జాయిన్ చేసుకోకుండా వాళ్ళ పరిస్థితులు ఏంటి, బాలినేని ఎఫెక్ట్ గా అయితే మాత్రం వైసీపీకి ఉంటుంది, 100% ఉంటుంది సార్. ప్రకాశం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగానా? రాష్ట్ర వ్యాప్తంగా సార్, ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఉంటుంది సార్, ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్న పరిచయాలు వాటిని బట్టి నాయకులు వస్తారా రానేది మనం తెలుసుకోలేము. ఓకే బుజ్జి, ఇంకో విషయం అండి, ఏంటి పవన్ కళ్యాణ్ గారి ప్రపంచ రికార్డు అంటే వైసీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అవును కదా సార్, ప్రపంచ రికార్డే కదా. ప్రపంచ రికార్డు ఏంటంటే చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ పోటీ చేసిన సీట్లన్నిటిలో గెలిచిన ఏకైక పార్టీ జనసేన పార్టీ. అది ప్రపంచ రికార్డే. ప్రపంచంలో ఇప్పుడు దాకా వాళ్ళు ఎవరు అలా గెలవలా. అలాగే ఇంకో విషయం ఏంటంటే, పంచాయతీలన్నింటిలో, రాష్ట్రంలో ఉన్న పంచాయతీలన్నింటిలో గ్రామ సభలు ఒకే టైంలో ఒకే రోజు నిర్వహించడం చేసిన పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్, అలాగే డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు సాధించడం, అది కూడా ప్రపంచ రికార్డే. ఇంకా అంతకన్నా ప్రపంచ రికార్డు వీళ్ళకి ఏం కావాలి? ఓకే శేఖర్ రెడ్డి గారు, ఇంకోటి సార్, చెప్పండి విషయం మీ దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే మా నియోజకవర్గంలో శేఖర్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ బాడీ గార్డ్ అయిన నేలపూడి సురేష్ అనే వ్యక్తి నాకు ఈ రోజు గంట ముందే రావడం జరిగింది ఇక్కడికి. నేలపూడి సురేష్ అనే వ్యక్తి ఒక యలమ సామాజిక వర్గానికి చెందిన అతన్ని 70 సెంట్ల పొలాన్ని అతని పేరు మీద ఉండి అతను శిస్తు కడుతున్నా, ఇదిగోండి నా దగ్గరికి ఇప్పుడు తీసుకొచ్చాడు ఫ్యామిలీ.
ఆ శిస్తు కడుతున్న ఆ వ్యక్తిని నాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి కొంతమంది రౌడీని తీసుకొచ్చి వాళ్ళ గవర్నమెంట్ ఉండగా దీన్ని ఆక్యుపై చేసుకుని వాళ్ళని భార్యాభర్తలు కొట్టడం కూడా జరిగింది సార్. జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ బాడీ గార్డ్ ని వైసీపీ వాళ్ళు కొట్టారా? అతని పేరు నేలపూడి సురేష్. కాదండి, నాకు అర్థం కాలేదు. వాళ్ళ పర్సనల్ బాడీ గార్డ్ అంటే వైసీపీ వాళ్ళు ఎందుకు వచ్చి ఆయన బెదిరిస్తారు? వైసీపీ వాళ్ళు బెదిరిస్తుంది కాదు సార్, ఈ సురేష్ అనే వ్యక్తి ఇక్కడ లోకల్లో ఉన్న ఓకే, అతను జగన్ గారి బాడీ గార్డు వేరే వాళ్ళని బెదిరించాడు, అదా? బెదిరించి వాళ్ళ దగ్గర భూములు లాక్కున్నాడండి. ఓకే, వీళ్ళ పేరున కాగితాలు ఉన్నాయి, వీళ్ళ పేరున శిస్తులు ఉన్నాయి. ఈ నేలపూడి సురేష్ అనే అతను అంకల హరిశ్చంద్రరావు అనే అతని దగ్గర 70 సెంట్ల భూములు లాక్కుని బెదిరించి అన్యాయంగా ఇలాంటివి చాలా వస్తాయి. మీ దుర్మార్గాలన్నీ బయటపడితే మీరు అందరూ వైసీపీ వాళ్ళు చేసిన దుర్మార్గాలు చేసిన అన్నింటిలో అందరూ ఇవాళ శిక్ష అర్హులు. ఈ శిక్ష జగన్మోహన్ రెడ్డి గారిని కానీ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని చూస్తున్నారు. మీరు చేసిన దుర్మార్గాలు అన్నింటి మీద శిక్ష పడాలి. అందుకే నేను కూడా చెప్పేది ఏంటంటే సార్, జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఎవరైనా సరే ఒకరిని జాయిన్ చేసుకునేటప్పుడు నాకు తెలిసిన ఇంటిమేషన్ ప్రకారం వాళ్ళు చేసిన తప్పులు కానీ ఒప్పులు కానీ అన్ని చూసి సరైన నాయకుడు అయితేనే, సరైన ఇబ్బంది లేని వ్యక్తులు అయితేనే చేస్తారు. ఓకేలేండి. శేఖర్, ఏంటి మీరేమోని పార్టీని ఎలా బలోపేతం చేయాలని ఆలోచిస్తుంటే ప్రపంచ రికార్డులు కొడుతున్నారట పవన్ కళ్యాణ్ గారు. అదే కదా సార్, ప్రపంచ రికార్డులే కదా రెండు. ఒక్క నిమిషం, శేఖర్ మాట్లాడతారు. సార్ 1 minute సార్. ఏంటంటే దాని గురించి మాట్లాడే ముందు నేను మా కిరణ్ కి ఒక చిన్న సమాధానం చెప్పాలండి. 2019 నుంచి 24 మధ్యలో సార్ బాలినేని వాసు గారు అద్భుతంగా హవాలా చేసేసారు, మొత్తం మద్రాసు ద్వారా బయటికి డబ్బు మొత్తం హవాలా చేశారని చెప్పి మాట్లాడారు సార్. బాలినేని వాసు గారు ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారని మాట్లాడారు సార్. బాలినేని వాసు గారు ఏదైతే ఒంగోలులో మొత్తం భూ కబ్జాలు మొత్తం బాలినేని వాసు గారు అని మాట్లాడారు సార్. మరి అంత అవినీతి పరుడు, అంత దుర్మార్గుడు, అంతా ఏదైతే మీరు చెప్తున్నట్టు రాక్షసుడు ఈ రోజు మీ పార్టీలోకి రాగానే వాషింగ్ పౌడర్ నిర్మా లాగా మీరు ఏదన్నా ఒక వాషింగ్ మిషన్ చేస్తున్నారా? సచ్చిలను చేస్తున్నారా? దానికి సమాధానం చెప్పాలి. ఇంకో విషయం, మా అజయ్ మాట్లాడుతూ నాకు బాగా అసలు 100 రోజుల పాలనలో ప్రజలు అద్భుతంగా ఉన్నారు, అసలు సంతోషంగా ఉన్నారు, గుంటల మీద చేసుకున్నారు. అజయ్, 50కి పైగా మహిళలు మైనర్ బాలికల మీద అత్యాచారం జరిగింది. వాళ్ళ తల్లి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా హాయిగా పడుకోండి. మర్చిమల్లి గ్రామంలో చిన్న బాలిక ఈ రోజుకి శవం కనిపించాలి, వాళ్ళ కుటుంబాలు కూడా బాగా హాయిగా పడుకున్నాయి. మీరు అధికారంలోకి రాగానే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద చేసిన దాడుల వల్ల వాళ్ళ కుటుంబాలు హాయిగానే ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు పగలగొట్టడం వల్ల వాళ్ళ కుటుంబాలు హాయిగానే ఉన్నాయి. వాళ్ళని చంపేయడం వల్ల కొంతమంది కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలు బాగానే ఉన్నాయి, హాయిగా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు, కంగారు పడాల్సిన పనిలా లేదు. ఇంకో విషయం సార్, మా అజయ్ మాట్లాడుతుంటా ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నడుస్తున్నారు. ఎక్కడ నడుస్తుందండి బాబాసాహెబ్ గారు అంబేద్కర్ రాజ్యాంగం? మీరు చెప్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం కదా, మీరే చెప్తున్నారు కదా రెడ్ బుక్ రాజ్యాంగం మేము తీసుకొస్తామని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఎక్కడ నడుస్తుంది? ఇంకో మాట అండి, కాజీ ప్రజలు హాయిగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి సార్ విజయవాడ ప్రజలు కూడా చాలా హాయిగా ఉన్నారు సార్. వీళ్ళు ఎంత హాయిగా ఉన్నారు అనడానికి ఒక చిన్న ఫోటో సార్, ఒక చిన్న ఫోటో చూపిస్తా. వరద వచ్చి 18 రోజులు సార్. ఇది ఆంధ్రజ్యోతి పేపర్ సార్, ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రజ్యోతి పేపర్ సార్, ఆంధ్రజ్యోతి పేపర్ ఎన్టీఆర్ జిల్లా. దీన్ని ఏమని రాశారు తెలుసా సార్? మురికివాడ నగరంలో వరద ప్రాంతాలను వేడన మురుగు, ఇంటి లోపల వీధుల్లోకి చేరిన మురుగునీరు, భరించలేని దుర్వాసంలో బాధితుల అవస్థలు, 2 వారాలు అవుతున్నా ఇంకా కన్నీరు మున్నీరే. రాసింది ఆంధ్రజ్యోతి పత్రిక అండి. వీళ్ళు చెప్తున్నాడు మా సాక్షి పేపర్ కాదు సార్, ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు రాసింది. ఆంధ్రజ్యోతి పేపర్ లోనే వీళ్ళు చెప్తున్నట్టుగా ఫైర్ ఇంజన్లు ఏమైపోయినాయి, డ్రోన్లు ఏమైపోయింది, సిబ్బంది మొత్తం వీళ్ళు సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించినటువంటి అధికార అఫీషియల్ పేజెస్ లో కూడా వీళ్ళు రాశారుగా విజయవాడ మొత్తం క్లీన్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఒంటి చేత్తో చేశారు మొత్తం అని చెప్పి. ఏమైపోయింది? విజయవాడ ప్రజలు కూడా చాలా హాయిగా ఉన్నారు సార్, అద్భుతమైన హాయిలో ఉన్నారు. 6.5 లక్షల మంది ప్రజలు, విజయవాడ ప్రజలు మీ 100 రోజుల పరిపాలన వల్ల చాలా హాయిగా ఉన్నారు. మీరు ఇస్తాన్న రైతు భరోసా ఇవ్వకపోవడం వల్ల 20,000 ఇస్తాన్నారు కదా సార్. ఒకవైపు అతివృష్టి రాష్ట్రంలో, ఇంకోవైపు అనావృష్టి. గుంటూరు నుంచి పై మొత్తం అతివృష్టి, నీ వీడియో కట్ బ్రేకే వస్తుంది శేఖర్, మీ సిగ్నల్ బ్రేకే వస్తుంది శేఖర్.
శేఖర్ మొత్తం వర్షాల్లో శేఖర్ కొట్టుకుపోయింది. శేఖర్ శేఖర్ ఇంకొక శేఖర్ ఒక్క నిమిషం మొత్తం శేఖర్ వాళ్ళకి శేఖర్ శేఖర్ మీ వాయిస్ బ్రేకే వస్తుంది, సిగ్నల్ లేనట్టున్నారు. ఒక్క నిమిషం అండి శేఖర్, వినాలి. శేఖర్ మీ వాయిస్ ఫ్రీజ్ అవుతుంది, బ్రేక్ అవుతుంది, సిగ్నల్ లేనట్టున్నది ఒకసారి చెక్ చేయండి. మీ వాయిస్ రావట్లేదు, అంతే సార్. ఏదో సినిమాలో అబద్ధాలు చెప్తే ఆకులు రాలుతాయి కదా. మీ వాయిస్ రావట్లేదు, బ్రేక్ అవుతుంది, మీ ఇమేజ్ ఫ్రీజ్ అవుతుంది, మీ వీడియో ఫ్రీజ్ అవుతుంది. శేఖర్ సార్ అబద్ధాలు చెప్తే ఆకులు రాలుతాయి కదా, అలాగే అబద్ధాలు చెప్తే సిగ్నల్ డ్రాప్ అయింది. శేఖర్ రావట్లేదు. నేను ఇస్తాను, మీరు అడిగితే మళ్ళీ నేను వెంటనే ఇస్తాను. ఒకసారి సిగ్నల్ చూసుకోండి, వైఫైలో ఉన్నారో లేకపోతే డేటాలో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. కిరణ్ సార్ ఏదో సినిమాలో కళ్యాణ్ గారి సినిమాలో అబద్ధాలు చెప్తే చెట్టుకి ఆకులు రాలుతాయి కదా, అట్లా డిబేట్ లో కూడా అబద్ధాలు చెప్తే సిగ్నల్ డ్రాప్ అయింది సార్. శేఖర్ మీద బ్రేక్ అవుతున్నదండి, వేరే స్పాట్లోకి వెళ్ళండి. నిజాలు మాట్లాడాలి శేఖర్ గారు, అప్పుడు సిగ్నల్ కరెక్ట్గా వస్తుంది. సిగ్నల్ లేదు, వాయిస్ రావట్లేదు, ఫ్రీజ్ అయిపోయింది మీ వీడియో. నా వాయిస్ మీకు రీచ్ అవుతుందో లేదో కూడా డోంట్ నో. కిరణ్ సార్ నేనేం చెప్తా ఉన్నానంటే, ఇందాకడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మేము ఎలా అన్నాం అని చెప్పి శేఖర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా. నేను ఈ రోజున శేఖర్ రెడ్డి గారి స్టాండ్ అడగదలుచుకున్నాను. అంటే ఆ రోజున మేము ఏదైతే ఆరోపణలు చేశామని ఈ రోజున మీరు ఆరోపిస్తా ఉన్నారో అవన్నీ మీరు నిజమని నమ్ముతా ఉన్నారా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కబ్జాలు చేశారని మీరు నమ్ముతా ఉన్నారా? లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హవాలా చేశారని మీరు చెప్తా ఉన్నారు, మీరు ధృవీకరిస్తా ఉన్నారా? మీ స్టాండ్ ఏంటో చెప్పండి. ఒకవేళ మీరు ఈ రోజున అవన్నీ ధృవీకరిస్తే మీరేమో ఆయన్ని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయట్లేదు కదా. పార్టీ నుంచి ఆయనే బయటకు వస్తున్నాడు. మీ బిహేవియర్ నచ్చక, మీ నాయకత్వం నచ్చక, మీరు చేసిన అన్యాయాలు నచ్చక, మీరు గడిచిన కొన్ని నెలలుగా ఆయన్ని పెట్టిన చిత్రహింసలు నచ్చక ఆయన ఈ రోజున మీ పార్టీకి రాజీనామా చేశారు. మీ పార్టీ నాకు రాజీనామా చేసిన తర్వాత ఆయన హవాలా చేశారని చెప్పి మీరు ధృవీకరిస్తా ఉన్నారా? లేకపోతే మీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన దౌర్జన్యాలు చేశారు, కబ్జాలు చేశారని చెప్పి మీరు ధృవీకరిస్తా ఉన్నారా? వాటన్నిటికి కూడా ఈ రోజున శేఖర్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది సార్. కంటిన్యూ సార్. సార్ ఒకటి ఇన్ని సంవత్సరాలు పార్టీని మోసిన వ్యక్తి ఈ రోజున పార్టీలోంచి బయటికి వెళ్ళిపోతుంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బలమైన వ్యక్తిగా ఆయన ఉన్న వ్యక్తి ఈ రోజున పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారంటే ఎవరు వెళ్తారో చూద్దామంటే అలా చూస్తానే ఉండండి, మీ పార్టీ అంతా ఖాళీ అవుతుంది. ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఒంగోలు జిల్లాలో ఎంత పట్టుందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కానీ ఆయన పంతానికి పోయి ఖాళీ అవుతుంది అని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? ఖచ్చితంగా ఖాళీ అవుతుంది సార్. ఈ రోజున కూటమికి 164 సీట్లు ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే 124 సీట్లని కాదు కదా, మీరు భయపిస్తున్నారు, బెదిరిస్తున్నారు, కేసులు తట్టుకోలేక 5 ఏళ్ళు ఉండలేక ఆ రెడ్ బుక్ ఏదో తీస్తున్నారు. మరి మీ దగ్గర ఏం బుక్లు ఉన్నాయో దీనివల్ల కదా వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. ఎవరి మీద దాడులు చేసాం సార్? ఎవరి మీద దాడులు చేసాం? మేము దాడులు కనుక చేస్తుంటే 50 మంది మైనర్ బాలికల మీద అత్యాచారం అంటున్నాడు కదా ఇందాక ఆయన. 50 మంది నోటికి వచ్చినట్టు ఏది పడితే అది వాగటం ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అలవాటు సార్. 50 మంది కాదు 500 అన్నా చెప్తారు. ఇప్పుడు ఏదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు వేలంపాటికి వెళ్ళి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు 10 కోట్లు అంటాడు ఆయన. అంటే ఎందుకు అంత చెప్పేవారు అంటే ఇవ్వాల్సిన అవసరం లేదుగా అన్నట్టు 50 మంది మైనర్ మహిళలు అత్యాచారం గురైంది. ఎక్కడ సార్? ఏ రాష్ట్రంలో సార్? ఏ రాష్ట్రంలో ఉన్నాం సార్ మనం? వీళ్ళు పగటకళ్ళకి అంటా ఉన్నారా లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలోనే ఉన్నాం అనుకుంటున్నారా? రాజారెడ్డి రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇక్కడ నడుస్తుందంటే ఆయన నమ్మలేకపోతా ఉన్నారు వాళ్ళు. ఇంకా ఆ రాజారెడ్డి రాజ్యాంగం, ఈ పులివెందుల రాజ్యాంగం వీటిలోనే ఇంకా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అవన్నీ పులివెందుల రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం ఎక్కడ ఉంది? రాజారెడ్డి రాజ్యాంగమే కదా సార్. ఆంధ్రప్రదేశ్ లో కాదండి, రాజారెడ్డి గారు ఏమన్నా రాజ్యాంగ నేత ఏంటి? ఆయన ఏమన్నా రాజ్యాంగాన్ని పుస్తకం అయినా రాశారా? ఏదో అలా ఫ్లోలో అనేస్తారు తప్ప ఒకరి మీద ఒకరు ఎందుకు విమర్శలు? సార్ కడప జిల్లాలో పాలేగళ్ళ రాజ్యం అని ఒక బుక్ ఉంది సార్. బుక్ నేను పంపిస్తాను మీకు, PDF పంపిస్తాను. చూసాను నేను చూసాను అది. అంటే మొహాలు గుర్తుపట్టకుండా, శవాలు గుర్తుపట్టకుండా మొహాలు చెక్కేవాళ్ళంట. సో అటువంటి దారుణాలు చేశారు వీళ్ళు గడిచిన 40 సంవత్సరాలు. ఎవరు చేశారు? రాజారెడ్డి గారు చేశారా?
వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మీకు ఆ బుక్ లో చదవలేదా మీరు? ఓకే. నేను చదివి వినిపిస్తా. రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు 90లో ఆయన మీద నామినేషన్ వేసిన వ్యక్తి. సరేలేండి, పోనీ అయిపోయింది కాదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి మనం రాజారెడ్డి రాజ్యాంగం ఏంటని అడుగుతా. అసలు ఏదో అనడానికి బాగానే ఉంటుంది కానీ రాజ్యాంగాలు ఇక్కడ ఎక్కడ అవుతాయండి ఈ కాలంలో, ఈ జనరేషన్ లో? ఇంకా ఎవరో రాజ్యాంగాలు ఎక్కడ ఉంటాయి? ఏ రాజ్యాంగంలో ఉంది సార్ ఈ రోజున సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కేసు పెట్టమని? ఏ రాజ్యాంగంలో ఉంది సార్ ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేయమని? డోర్ డెలివరీ చేసినోడికి పొలమాలి ఏ రాజ్యాంగంలో ఉంది సార్? బుజ్జి గారు మీరు మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. డిబేట్లో ఉన్నప్పుడు మీరు పక్క మాట్లాడితే అది డిబేట్ అంటే డిస్టర్బ్ అవుతుంది. ఒక్క నిమిషం కిరణ్, ఆయన సిగ్నల్లోకి వచ్చినట్టున్నారు, ఆయన ఏదో పవర్ కట్ అట. శేఖర్ మాట్లాడండి. వర్మ గారు పవర్ కట్ ఏంటి యాక్చువల్లీ, నేను అందుకే రెస్టారెంట్ గురించి మాట్లాడుతాను. ఓకే. యాక్చువల్లీ ఇంకో విషయం ఏది మీరు మాట్లాడుతున్న అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ప్రపంచ రికార్డు అంటున్నారండి, నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచ రికార్డే ఇవ్వాలండి. దాన్ని మా మిత్రుడైనటువంటి కిరణే చెప్పాలి. ఎందుకంటే సార్, అధికారంలోకి రాకముందు సార్ ఏదైతే విశాఖ ఉక్కును నేను కాపాడతా, విశాఖ ఉక్కును నేను కాపాడతా అని చెప్పి మాట్లాడిన ఆయన ఈరోజు విశాఖలో 2 ఫర్నల్స్ ఆపేసి విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో సార్ వాళ్ళను కూడా ఎన్ఎండిసికి డిప్యుటేషన్ చేస్తున్నారు. చూడండి, ఎన్ఎండిసికి డిప్యుటేషన్ చేస్తున్నారు సార్. మరి దీన్ని ఏమంటారు? మరి పవన్ కళ్యాణ్ గారికి అంత బాగుంటే, అంత మంచి సంబంధాలు ఉంటే, ఆయనకి ఇంటెలిజెన్స్ తో కూడా సంబంధాలు ఉన్నాయి కదా సార్. కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్తారు కదా. మరి విశాఖ ఉక్కులో 2వ ఫర్నల్ ఎన్ఎండిసి శేఖర్ మీది వాయిస్ అసలు రావట్లేదు, బ్రేక్ అయిపోతున్నది, వాయిస్ కట్ అయ్యి వస్తుంది. మరి మీరు ఎక్కడ కూర్చున్నారు? డోంట్ నో. అబద్ధాలు చెప్తున్నారు సార్, అందుకే కంప్లీట్ గా మీది వాయిస్ బ్రేక్ వస్తుందండి, రీచ్ అవ్వట్లేదు. హలో, వస్తుందా వర్మ గారు? మాట్లాడండి. ఆ ఫోన్లోనే తీసుకుంటాం. ఆయన ఫోటో నెట్ ఒకవేళ ఫ్రీజ్ అయినా పీసీఆర్ ఫోన్ కనెక్ట్ చేయండి. ఓకే, మీరు ఉంచండి, మీ వీడియో ఉంచండి. ఎవరు మాట్లాడుతున్నారో తెలియాలి కదా, మీరు వీడియో ఉంచండి. ఓకే, మీరు ట్రై చేయండి, మాట్లాడండి. ఫోన్ కాంటాక్ట్ లో వస్తుంది, పవర్ కట్ అయింది, ఇక్కడ రావట్లేదు సిగ్నల్. ఓకే, మాట్లాడండి. ఫోన్ ఇన్ లో వస్తాను సార్, ఫోన్ ఇన్ లో వస్తాను. సరే, ఓకే. సార్ 13,326 పంచాయతీలకి ఒకేసారి గ్రామ సభలు నిర్వహిస్తే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు సార్. వీళ్ళు వచ్చిన 5 సంవత్సరాల్లో ఒక్క గ్రామ సభ అంటే ఒక్క గ్రామ సభ నిర్వహించలేదు. పంచాయతీలకు ఉన్న నిధుల్ని దారి మళ్లించేసి ఆ నిధులన్నీ పప్పు బెల్లలాగా తినేశారు. కరెంటు బిల్లులు కట్టకుండా అందులో జమ వేసేసుకున్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కొన్ని లక్షల మందితో ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి గ్రామాల్లో జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే మా ఎన్ఆర్ఈజిఎస్లో వచ్చే ఫండ్స్కి సంబంధించి ఏవైతే కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా ప్రతిపాదనలు చేసుకుని తీర్మానాలు చేసుకుంటే అది నిజంగా రికార్డే కదా సార్. శేఖర్ రెడ్డి గారిని అడగండి, ఇప్పుడు ఫోన్ లైన్లోకి వస్తే లాస్ట్ 5 yearsలో ఎన్నిసార్లు గ్రామ సభలో ఎన్ని పంచాయతీల్లో నిర్వహించారో అడగండి. వాళ్ళు ప్రతి అక్టోబర్ 2 గాంధీ జయంతిని నిర్వహించారు. గాంధీ జయంతి ఏం చేస్తారు సార్? గాంధీ జయంతికి లడ్డూ బూందీ తినే వెళ్ళిపోతారు వీళ్ళు. లడ్డూలు కూడా ఇస్తున్నారు ఇప్పుడు గాంధీ జయంతికి. ఏంటి సార్, లడ్డూలు ఇస్తున్నారా గాంధీ జయంతికి? వాళ్ళకి గాంధీ జయంతి అంటే అంతే కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి గాంధీ జయంతి అంటే అంతే. ఒక జనగణమన పాడటం రాదు, సాక్షాత్ వాళ్ళ అధ్యక్షుడికే రాదు. దాని మీద కూడా కేసులు పెట్టారు, సిగ్గుపడాలి కదా వాళ్ళు. శేఖర్ ఫోన్ తీసుకోండి అని చెప్పి ఈ రోజున గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యానికి శేఖర్ ఫోన్ తీసుకోండి. గాంధీజీ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడిచింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? కేవలం పంచాయతీ బిల్డింగులకి రంగులు పూసుకుని ఇదే గ్రామ స్వరాజ్యం అనుకుంటే ఏ రోజు ఎక్కడ ఎన్ని గ్రామ సభలు నిర్వహించారో అడగండి. ఈ రోజున లక్షల మంది వాయిస్ బ్రేక్ అవుతుంది నిర్వహించి గ్రామాల్లో ఏమేమి కిరణ్ వాయిస్ మ్యూట్ లో ఉంది. పీసీఆర్ హలో కిరణ్ మాట్లాడు సార్. నేను అదే చెప్తా ఉన్నా, వాళ్ళకి గాంధీ జయంతి అంటే తెలీదు, స్వాతంత్ర దినోత్సవం అంటే తెలీదు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి 100 రూపాయలు ఇచ్చేవాళ్ళండి సార్. ఎప్పుడు 100 రూపాయలు. ఈ రోజున మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజు ఎంత చక్కగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు సార్ అన్ని పంచాయతీల్లో. దానికి కూటమి ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ రిలీజ్ చేసింది. ఈ రోజున గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు సార్? అసలు వీళ్ళకి తెలుసా సార్ గ్రామ సభలు అంటే ఏంటో?
పౌరులందరూ పార్టిసిపేట్ చేసి ఆ విలేజ్కి సంబంధించిన వాళ్ళు గ్రామాల్లో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి, ఒక రోడ్ వేసుకోవాలా, ఒక డ్రైనేజ్ వేసుకోవాలా, లేకపోతే ఉపాధి హామీ కింద ఇక్కడ ఇంత పని ఉందా, ఇవన్నీ కూడా వాళ్ళు గ్రామంలో స్వతహాగా వాళ్ళ స్వతంత్రంగా నిర్ణయించుకుని ఏ పనులు చేసుకోవాలో, ఏ దేనికి కేటాయించుకోవాలో వాళ్ళు నిర్ణయించుకుని తీసుకునే ఒక కార్యక్రమం. ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు దాన్ని ఒక మోడల్ గా తీసుకోవాలని చెప్పి రేపు అక్టోబర్ 2వ తారీఖున ఒక సర్క్యులర్ కూడా రాబోతా ఉంది. ఓకే ఓకే ఒక్క నిమిషం కిరణ్. శేఖర్ పోతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ. ఓకే శేఖర్ రైట్. అజయ్ వర్మ. ఓకే వర్మ గారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతమంది సంబరాలు చేసుకుంటున్నారో తెలియదు కానీ నిజంగా మందుబాబులు అయితే మాత్రం ఫుల్ జోష్గా ఉన్నారట. వస్తున్న ఇన్పుట్స్ అవి నిజమా? వర్మ గారు, దీనికి సమాధానం చెప్పే ముందు శేఖర్ అన్న 4 క్వశ్చన్స్ అడిగాడు. ఆంధ్రజ్యోతి ఆర్టికల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళదే చంద్రబాబు. ఒక్క నిమిషం శేఖర్ కనెక్ట్ అయ్యారట. అజయ్ మాట్లాడేది కానీ ఎందుకంటే మీ ముగ్గురికి ఆయనే సమాధానం చెప్పాలి. శేఖర్ హలో శేఖర్ మాట్లాడు. హలో శేఖర్ వినిపిస్తుందా? శేఖర్ మాట్లాడాలి. హలో పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచ రికార్డు ఇవ్వాల్సిందే సార్. ఎందుకు ఇవ్వాలంటే వీళ్ళ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తుల్ని ఎలక్షన్స్ కి ముందు వాడుకొని ఈ రోజు నిమ్మకు నీరెత్తినట్టుగా కిక్కురు మనకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని పనులు చేస్తున్నా సరే సహకరిస్తున్నారు కదా. అందుకు పవన్ కళ్యాణ్ గారికి ఓల్డ్ రికార్డు ఇవ్వాల్సిందండి, ఖచ్చితంగా ఓల్డ్ రికార్డు ఇవ్వాల్సిందే అండి. అదేవిధంగా సార్, ఏదైతే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 32,000 మంది మహిళలు మిస్సింగ్ అన్నారు కదా, వాళ్ళలో ఒక్క రాజకీయ కూడా చెప్పట్లేదు కదా. అది అబద్ధం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా సారీ నేను తప్పు చేశాను, ఆ రోజు నాకు తెలియక మాట్లాడినాను కూడా చెప్పలేదు చూడాలి. అందుకోసం అతనికి ప్రపంచ రికార్డు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇది జనసేన వాళ్ళని అడుగుతున్నా, మా కిరణ్ ఎప్పుడు తీసుకొస్తున్నారు 32,000 మందిని, ఎప్పుడు తీసుకొస్తున్నారు 32,000 మందిని? అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎప్పుడు ఆపుతున్నారు? ఎంప్లాయీస్ ని కూడా ఎన్ఎండిసికి బదిలీ చేస్తున్నారు తెలియకుండా. పవన్ కళ్యాణ్ గారికి ఇంటెలిజెన్స్ అంత బాగుంటుంది కదా, కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా సంస్థల నుంచి కూడా సమాచారం వస్తుంది కదా, దీని నుంచి రాలేదా సార్? ఎంత దుర్మార్గం అంటే ఈ రోజు అజయ్ సమాధానం చెప్పాల్సిన అంశం కూడా ఉంటుంది సార్. ఏంటంటే ఏదైతే జాతీయ విపత్తుల సంస్థ వచ్చేసి ఆగస్టు 28న విజయవాడ ప్రాంతంలో వరదలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా ఇచ్చినా సరే క్యాబినెట్ పెట్టకుండా, క్యాబినెట్ మీటింగ్ పెట్టకుండా ఆ రోజు గాలికి వదిలేసినట్టే ఈ రోజు క్యాబినెట్ టేబుల్లో కూడా సార్ విశాఖ ఉక్కు అంశం క్యాబినెట్ టేబుల్లో లేదు సార్. మరి విశాఖ గాజువాక ప్రాంతంలో మొత్తం క్లీన్ స్వీప్ చేసి ప్రజలు మీకే అధికారం కట్టబెట్టారు కదా. స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా మీకే మూకుమ్మడిగా ఓటేశారు కదా. మరి ఆ ఉద్యోగస్తుల అంశం మీద ఈ రోజు ఇంత జరుగుతా ఉంటే ఉద్యోగస్తులను ఎంఎండిసికి పంపించి 2వ ఫార్నల్ కూడా ఆపేసి విశాఖ ఉక్కుని తుక్కుగా అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తా ఉంటే వీళ్ళు ఎవరి గుడ్డిగా ఎదక పళ్ళులో ఉంటున్నారు సార్. కనీసం ఈ రోజు కేబినెట్ లో టేబుల్ అంశంగా కూడా రాలేదు సార్. అది టేబుల్ అంశంగా కూడా రాలేదు. ఏమైనా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు ఏదైతే మెడికల్ కాలేజీల్లో మేము తీసుకొచ్చినటువంటి ఎన్ఆర్ఐ కోటా కానీ లేకపోతే సెల్ఫ్ ఫైనాన్షియల్ కోటా కానీ రద్దు చేస్తాం, జీవోలు తీసుకొస్తాం, మొత్తం పేదలకే ఇస్తామన్నారు. ఈ రోజు అన్ని మెడికల్ కాలేజ్ ని ప్రైవేట్ పెట్టే పరిస్థితికి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుకుని ఎందుకున్నారు ఈ అంశాల్లో కూడా? సో అందుకని వరల్డ్ రికార్డ్ ఇవ్వకూడదు అంతేనా? ఇవ్వాల్సిందే. వీటికి సమాధానం చెప్పండి. ఎంతసేపు రాజారెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు అధికారంలోకి వచ్చింది ఎవరైనా? ఓకే వినండి ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది వినండి. అజయ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని 2019 ఎలక్షన్స్ కు ముందు 2024 ఎలక్షన్స్ కు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఒక అంశంగా తీసుకుని ఒక అస్త్రంగా వాడారు సార్. చివరికి ఏం చేశారు? ఓకే మాట్లాడినవ్వండి. శేఖర్ మాట్లాడినవ్వండి. మీరు మాట్లాడారు కదా, పేరు మార్చి కొనసాగిస్తాం. మీరు అన్ని చెప్తే అన్ని మిక్స్ చేస్తే దేనికి సమాధానాలు చెప్పాలో తెలియదు, టైం అయిపోతుంది. ఏదో ఒక దాని మీద కన్ఫ్యూజ్ మాట్లాడండి. అధికారంలోకి వచ్చి మమ్మల్ని అబద్ధాలంటే కిరణ్ అబద్ధాలే సిగ్గుపడతాయి. మీరు అబద్ధాల గురించి ఓకే అబద్ధాలే సిగ్గుపడతాయి. సుగాలి ప్రీతి అంశం ఎవరికి వచ్చింది? శేఖర్ మీ ఫోన్ కూడా క్లారిటీ లేదండి. ఎంతమంది మహిళల్ని మిస్సింగ్ తీసుకొచ్చారు? ఓకే మీ ఫోన్ కూడా క్లారిటీ లేదు. సమాధానం చెప్పండి. రైతు భరోసా ఎప్పుడు ఇస్తున్నారు? అమ్మఒడి ఎప్పుడు ఇస్తున్నారు? శేఖర్ వెయిట్ సిలిండర్లు ఎప్పుడు ఇస్తున్నారు? అన్నిటికీ నేను శేఖర్ వెయిట్. అజయ్ వర్మ గారు,
ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటి వర్మ గారు, వైఎస్ఆర్సీపీ శక్తి ఉందన్నారు కదా. శేఖర్ మీ వాయిస్ రావట్లేదండి, మీరు వాయిస్ రావట్లేదు, బ్రేక్ అవుతున్నది, మీరు సిగ్నల్లో లేరు. కేంద్ర ప్రభుత్వం సాయంగా PCR మీ వాయిస్ రావట్లేదు, సిగ్నల్లోకి రమ్మని చెప్పండి ఆయన్ని. అజయ్ వర్మ గారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన అనుసరించే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎడ్డమంటే తెడ్డం, తెడ్డమంటే ఎడ్డం అన్న టైప్ తప్ప వీళ్ళు వాస్తవాలు ఒప్పుకోరు. ఇప్పుడు ఇదే శేఖర్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50కి పైగా మైనర్ బాలికల పైన అత్యాచారాలు జరిగాయనే కదా, జరిగాయని చెప్పేసి వీళ్ళు మాట్లాడినందుకు జగన్మోహన్ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడు. అక్కడ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసినప్పుడు అక్కడ ఉన్న నేషనల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు కెన్ యూ సే సమ్ ఆఫ్ దోస్ నేమ్స్ అని అడిగితే ఆయన ఏం చేశాడండి, నవ్వుకుంటూ పక్కెళ్ళిపోయాడు. ఎందుకంటే సార్, ఒక తప్పును తీసుకెళ్లి నేను ప్రపంచవ్యాప్తంగా మొత్తం చూపిస్తాను, నేను ఒక అబద్ధాన్ని ప్రపంచవ్యాప్తంగా మొత్తానికి చెప్తాను అంటే అబద్ధం ఎప్పుడు నిజం అవ్వదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అబద్ధం చెప్పాలన్నా సరే ఎప్పటికీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అద్భుతంగా చేసి ఉంటే, ఆయన గొప్ప పరిపాలన చేసి ఉంటే 151 సీట్లు వచ్చినట్టు 11 స్థానాలకు పడిపోడు. ఇంకొక మాట మాట్లాడాడు శేఖర్ గారు, వర్మ గారు, శేఖర్ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశారు, 18 రోజులుగా ఇంకా కూడా మురికివాడల్లో ప్రజలు. సార్, విజయవాడకు వచ్చిన వరదను చూస్తే ఒక్క రోజులో క్లియర్ అయ్యే వరద కాదు సార్ అది. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు వల్ల తప్పిదం జరుగుంటే, నిజంగా కూటమి ప్రభుత్వం వల్ల తప్పిదం జరుగుంటే జగన్మోహన్ రెడ్డి గారు 10 రోజులు అదే వరద ప్రాంతంలో కూర్చొని రాజకీయం చేసేవాడు. అక్కడే కూర్చొని ప్రజలకు కనీసం సాయం అన్న చేసేవాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాలేకపోయాడు? 2 రోజులు వచ్చాడు సార్. మొదటి రోజు 10 నిమిషాలు, రెండో రోజు 10 నిమిషాలు, 20 నిమిషాలు వచ్చి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టేదానికి వచ్చాడు. నిజంగా తెలుగుదేశం పార్టీయో, జనసేన పార్టీయో, బీజేపీ పార్టీయో విజయవాడలో ఉన్న వరద ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం సహాయం చేయకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ మొత్తం వచ్చి ఇక్కడ కూర్చునేది. వాళ్ళు రాలేదు. ఎందుకంటే సార్, వరదల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చెత్త రాజకీయాలు చేస్తే ప్రజలు అక్కడ చొప్పించి కొడతారని భయంతో రాలేదు వీళ్ళు. ఈరోజు వీళ్ళు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడకూడదు వర్మ గారు. సార్, వీళ్ళు ఏమంటున్నారు, 100 రోజుల పరిపాలనలో ఇన్ని జరిగినాయి, దాడులు చేశారు, ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు వర్మ గారు. సార్, అంబేద్కర్ రాజ్యాంగం అంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు అమలవుతున్న రాజ్యాంగం. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు వర్మ గారు. ఆ నిజంగా రెడ్ బుక్ అనేది మీరు ఓపెన్ చేసి ఉంటే ఈరోజు తాడేపల్లి కొంప పగిలిపోయేది, తాడేపల్లి ఆఫీస్ పగిలిపోయేది. ఏ వైసీపీ పార్టీ నాయకులైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఎవరైతే అవమానించారు, హీనాతిహీనంగా మాట్లాడారో, ప్రతి ఒక్కరి ఇంటి మీద చెప్పులు రాళ్ళు పడేవి. ఇవేమీ జరగలేదే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 100 రోజుల పరిపాలనలో. సార్, 3000 రూపాయలు ఉన్న పెన్షన్ 4000 రూపాయలు వెంటనే చేశాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, ఉచితంగా ఇసుక ఇచ్చాం, 16000 మెగా డిఎస్సీ పోస్టులు విడుదల చేశాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నాం, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, పెట్టుబడిదారులు వస్తున్నారు. వర్మగా నిన్న ఎవ్రాన్ కంపెనీ CEO సుమన్ కుమార్ గారు చెప్పారు సార్ చంద్రబాబు గారి గొప్పతనం గురించి. మేము ఒక బిజినెస్ మ్యాన్స్ గా ఒక విషయాన్ని, ఒక ప్రాజెక్ట్ అర్థం చేసుకుంటే 4 గంటల సమయం పడుతుంది, అరగంటలో మాకు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాడంటే హ్యాట్స్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు. అందుకు ఆయన చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడుతున్నామని చెప్తున్నారు. ఏ ఒక్కడన్నా సరే 19 నుంచి 24 వరకు జగన్మోహన్ ప్రభుత్వంలో ఒక్క కంపెనీ అధినేత, ఒక పారిశ్రామికవేత్త జగన్మోహన్ గురించి విధంగా చెప్పాడు వర్మ గారు. ఓకే, ఈ రోజు ఒక్క విషయం ఫైనల్ గా చెప్తా వర్మ గారు, నేను కూటమి ప్రభుత్వాన్ని కూలదొయ్యాలని ఎవడు ఎన్ని కుట్రలు పన్నినా, లేకుంటే కూటమి ప్రభుత్వం మధ్య ఎన్ని చిచ్చులు పెట్టాలని ఎవడు ప్రయత్నించినా సరే ఎవడు ఏమి పీకలేడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ మొత్తం అదాలలోకి వెళ్ళిపోతుంది. లాస్ట్ కి ఒక జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఒక మాట చెప్తాడు వర్మ గారు, నన్ను చూసి అని. లాస్ట్ కి జగన్మోహన్ రెడ్డి తనను తను చూసుకుంటే తప్ప ఎవడు మిగలడు అందులో. కిరణ్ సార్, శేఖర్ అంతా కూడా మీరే టార్గెట్. సార్ ఏముంది సార్, జగన్మోహన్ రెడ్డి గారికి అవార్డు ఇవ్వాలి నిజంగా. ఆయన శేఖర్ రెడ్డి ఉన్నారమ్మా లైన్లో, తీసుకోండి. వెళ్ళిపోతారు సార్. ఈ రోజున రాష్ట్రం ఇంతకుముందు ఎలా ఉండేదంటే సార్, ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అంటే, లేకపోతే హైదరాబాద్ నగరం అంటే, లేకపోతే తెలుగు ప్రజలు అంటే బెంగళూరుతో పోటీ పడతాం, ముంబైతో పోటీ పడతాం, చెన్నైతో పోటీ పడతాం, మేము ఐటీలో పోటీ పడతామని చెప్పుకునేవాళ్ళు ఇంతకుముందు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి చేసే అరాచకాలు, పక్క రాష్ట్రంలో ఉన్న కేసుల్ని బురదని నెత్తి మీద పూసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వీళ్ళు చేస్తున్న విన్యాసాలు, సర్కస్లు గురించి ఈ రోజున మనం పక్క స్టేట్స్లో పాపులర్ అవుతా ఉన్నాం. ఒక మహిళని ముంబై వెళ్ళి బలవంతంగా తీసుకొచ్చి ఒక పారిశ్రామికవేత్త గురించి, ఒక కార్పొరేట్ వ్యవస్థకి వీళ్ళు కొమ్ము కాసి
జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రెండ్ అని చెప్పుకునే ఒక వ్యక్తికి కొమ్ము కాసి పక్క రాష్ట్రంలో ఉన్న మనకి సంబంధం లేని ఒక కేసుని వీళ్ళ నెత్తి మీద వేసుకుని ఈ రోజున మన రాష్ట్రానికి ఎంత మచ్చ తీసుకొచ్చారు సార్. ఈ రోజున ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఎంత పరిశ్రమ చేస్తే, ఎంత కఠోరమైన శ్రమ వాళ్ళు చేస్తే ఒక ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు సార్. అలాంటిది వీళ్ళు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు సస్పెండ్ అవుతారు సార్. ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ఐఏఎస్లు ఐపీఎస్లు సస్పెండ్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు చేసే కార్యక్రమాలను వాళ్ళ భుజం మీద వేసుకుని, లేకపోతే వీళ్ళు చేసిన వీళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటించడం వల్ల వాళ్ళు ఎంతో కష్టపడి సాధించిన మెరిట్ మీద సాధించిన ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఈ రోజున సస్పెన్షన్కి గురవుతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో తీసుకున్నా కూడా అదే పరిస్థితి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగంలో తీసుకున్నా కూడా అదే పరిస్థితి. ముగ్గురు ఐఏఎస్లు వీళ్ళకి సంబంధం లేని విషయంలో ఎవరినో మెప్పు పొందడం కోసం, ఎవరినో మెప్పించడం కోసం వీళ్ళు ముంబై వెళ్ళి అక్కడి నుంచి మనుషులను తీసుకొచ్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఈ రోజున మనం దానికా సార్ పాపులర్ అయింది. దానికి ఇవ్వచ్చు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి అవార్డు. పవన్ కళ్యాణ్ గారికి 13,000 పైచీలకు పంచాయతీలో గ్రామ సభలు పెట్టినందుకు ఇవ్వకూడదు. వీళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్స్ కావాలని చెప్పి ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈయనకున్న ఎంపీలు కానీ ఈ రోజుకి వాళ్ళకి రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, వీళ్ళు ఏం పోరాటం చేస్తున్నారు సార్? వైజాగ్ ఈ రోజున వచ్చేసి ఇక్కడ సవత్తల్ ప్రేమ చూపిస్తా ఉన్నారు. వైజాగ్ మైన్స్ కావాలని చెప్పి, మాకు క్యాప్టివ్ మైన్స్ కావాలని చెప్పి ఎన్నిసార్లు వీళ్ళు ధర్నాలు చేశారు, ఎన్నిసార్లు పార్లమెంట్ స్తంభింపజేశారు. శేఖర్, సవతి తల్లి ప్రేమలో చూపించొద్దు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారన్నది వాళ్ళ ప్రశ్న. నేను అదే అడుగుతా ఉన్నాను సార్. మేము అధికారంలోకి వచ్చి 100 రోజులు అనేక రకమైనటువంటి సమస్యలు మేము ఛేదిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరాకు చేసి వదిలేరు. ఇక్కడ చూసిన అప్పులు అయినా కానీ 1వ తారీఖున పెన్షన్ ఇస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున విజయవాడ నగరం మునిగిపోతే కంట్రీ మొత్తం ఉలిక్కిపడింది. అది మేము కావాలని తీసుకొచ్చాం సార్. ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చుట్టం చూపుకొచ్చి చేతులు ఊపుకుంటా వెళ్ళిపోయి ఇది నేను కట్టాను, అది నేను కట్టానని చెప్పి ఆయన హడావిడి చేసి వెళ్ళిపోయారు తప్ప సార్ ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఫండింగ్ దేనికి ఇస్తారు సార్? సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలంటే అంత భయపడిపోవాలా సార్? పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు ఇచ్చారు సీఎం రిలీఫ్ ఫండ్కి. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం సీఎం రిలీఫ్ ఫండ్కి డబ్బులు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ఒక సీఎం గా పనిచేసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా పనిచేసిన వ్యక్తి ఈ రోజున 1 కోటి రూపాయలు పార్టీ తరపున ఇస్తారంట. పార్టీ తరపున ఎవరికి ఇస్తారు సార్? మళ్ళీ అక్కడ కూడా మీరు 5,000 ఇవ్వండి, మీరు 10,000 ఇవ్వండి అని చెప్పి పార్టీ కార్యకర్తల నాయకుల దగ్గర నుంచి అడిగి వీళ్ళు దాని మీద పార్టీ జెండాలు కప్పుతున్నారు. వీళ్ళు ఏదైతే పొట్లాలు ఇస్తా ఉన్నారో, ఏదైతే పాలు ఇస్తా ఉన్నారో, ఏదైతే పాల ప్యాకెట్లు ఇస్తా ఉన్నారో, వాటర్ ప్యాకెట్లు ఇస్తా ఉన్నారో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు జెండాలు కప్పి ఆ పబ్లిసిటీ చేసుకుని 1 కోటి రూపాయలు ఇచ్చామని చెప్పి డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్కి ఎందుకు ఇవ్వకూడదు సార్? ఓకే శేఖర్, సవతి తల్లి ప్రేమలు వద్దు, మీ 5 సంవత్సరాల్లో ఏం చేశారు, స్టీల్ ప్లాంట్కి ఏం న్యాయం చేశారు అన్నది. ఓకే బుజ్జి, ఏంటి మిగతా పార్టీల నుంచో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచో జనసేనలోకో టీడీపీలోకి వెళ్తుంటే ఇప్పటికే ఈ నామినేట్ పదవుల్లో ఎవరికి వస్తాయో ఎవరికి రావో తెలియని పరిస్థితి, ఎంత ఉంది ఇంతమంది పంచుకుంటే దుస్థితి అని చెప్పి బిక్కుమంటున్నారు. ఏమైనా వస్తాయా రావా అని చెప్పి కోటి కళ్ళతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో మళ్ళీ వేరే పార్టీల నుంచి కూడా ఇందులోకి వస్తే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారేమో కదా, ఇవ్వాలేమో కదా. వాళ్ళకి ఎలా ప్రయారిటీ ఇస్తారు సార్? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే థాట్ లో ఉన్నారు. ఎందుకంటే ఒకటి ఆలోచించండి సార్, గతంలో జరిగినట్టుగా ఈ రోజున ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఉంటే వాళ్ళని రిజైన్ చేసి, అంటే వాళ్ళ పదవులు కూడా వదులుకుని పార్టీ కోసం పనిచేస్తే 2029లో మీ భవిష్యత్తు ఏంటనేది ఆలోచిస్తాననే థాట్ లో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పడం వల్ల వాళ్ళ పదవులు కూడా వదులుకునే వాళ్ళ కొంతమంది రావడం జరిగింది. వాస్తవంగా మనం చూసాం ఆల్రెడీ, రాజ్యసభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఎమ్మెల్సీలు కానీ. ఇంకా త్వరలో ఇంకా ఎమ్మెల్సీలు అందరూ కొంతమంది రాబోతున్నారు. అలాగే వీళ్ళందరూ వలన పార్టీ కోసం ఇన్ని రోజుల నుంచి కష్టపడిన వ్యక్తుల్ని పక్కన పెట్టి నామినేటెడ్ పోస్టులు ఈ రోజు వచ్చిన వాళ్ళకి 100% ఎవరు, అది వాస్తవం. దాని గురించి నాయకులు కానీ కార్యకర్తలు కానీ 5 సంవత్సరాలు కాదని 5 సంవత్సరాలు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని వేరే పార్టీ నుంచి వస్తే తీసుకుని టికెట్లు ఇచ్చి మొన్న గెలిచిన సందర్భాలు లేవా? ఇదేదో మొదటిసారి జరిగినట్టు అసలు జరగనట్టు చెప్తున్నారు. ఆ పరిస్థితులు లేవా అసలు? అప్పటి వరకు కూడా కనుచూపు మేరలో లేని వాళ్ళందరూ కూడా ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి టికెట్లు తీసుకుని గెలిచిన సందర్భాలు లేవా? నేను అదే చెప్తున్నా సార్, ఉన్నాయి. దాంట్లో టికెట్ తీసి గెలిచే వాళ్ళనే, సామర్థ్యత ఉన్న వాళ్ళకి
పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, అది కూడా మీరు నేను గుర్తుంచుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకంటే చెప్పట్లేదు, తెలుగుదేశం పార్టీ అవనండి లేకపోతే బీజేపీ అవనండి, ఎవరన్నా సరే అప్పుడు దాకా నేను- వినిపించిన నేను- పేర్లు చాలా నేనైతే వచ్చాయి. జనసేన ఇప్పుడు కూడా గురించి సమర్థతకే పెద్దపీట వేస్తారు, తన పర భేదం ఉండదు. అంతేనా? కొత్తగా వచ్చారా, అంతే, పాత 100% నుంచి ఉన్నారా, ఎన్ని సంవత్సరాలు ఉన్నారా, సీనియారిటీ అవసరం లేదు, సమర్థతకే అక్కడ పదవులు. అదే చెప్పదలుచుకున్నారా? సమర్థతకి వాళ్ళు సమర్థతకి నిజాయితీకి ఆ రెండింటికి పెద్దపేట వేస్తారు. సో పార్టీ జెండా మోసిన వాళ్ళకి కాదు మొదటి నుంచి. అయ్యో, అందులోనే వీళ్ళు ఉంటారు సార్. నేను ఒకటి అందులోనే చెప్తాను ఏంటండి సార్, నేను చెప్పేది, ఇప్పుడు నేను బయట కాదు నుంచి సార్, వచ్చే కాదు, వాళ్ళకి వరం ఎక్కడ గారు, ఖాళీ ఉంది మీరు అంటున్నాను. ఇప్పటికే హౌస్ఫుల్ బోర్డులు వరం పెట్టి గారు. కూర్చున్నారు కదా మీరని. వరం గారు చిన్న విషయం సార్, గత వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ జనసేన పార్టీ నుంచి వెళ్ళిన ఏకైక ఎమ్మెల్యే వరప్రసాద్ గారు కానీ రిజైన్ చేసి పార్టీకి రిజైన్ చేసి వెళ్ళారు కానీ పదవికి రిజైన్ చేసి వెళ్ళలేదు. అది మీరు గతంలో ఏం జరిగిందనేది దయచేసి గుర్తుంచుకోవాలి. నేను ఇప్పుడు అడుగుతున్నానండి, గతం నాకు వదిలేయండి. ఇప్పుడు నామినేటెడ్ సమయం ఆసన్నమైంది, ఇదిగో అదిగో అంటున్నారు, ఈరోజు రేపో అంటున్నారు. ఇలాంటి టైంలో బలమైన నాయకులు, బాలినేని లాంటి వాళ్ళు లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ ఇంకా మిగతా ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తే వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఖాళీగా వచ్చి వాళ్ళు సర్వీస్ చేయమంటే చేసే పరిస్థితి ఉండదు. సో అలాంటిప్పుడు ఇబ్బంది అవ్వదా అంటున్నాను. చేస్తారు వర్మ గారు 100% సేవ చేస్తారు. సరే, మళ్ళీ మనం డిస్కస్ చేద్దాంలేండి. అయితే మళ్ళీ దాని మీద డిస్కస్ చేద్దాం. అజయ్, ఏంటి నామినేటెడ్ పదవి మీద ఒక క్లారిటీ వచ్చిందా, రిపోర్ట్ ఏమైనా వచ్చిందా? యువకులు చాలా కష్టపడ్డారు, నువ్వనో లేకపోతే ఈయన దాసరి కిరణనో అహర్నిశలు, ఏంటి పరిస్థితి? గారు ఈ నామినేటెడ్ పదవుల విషయంలో మాకు ఇప్పటికే నమ్మకం ఉంది. వస్తాదనా? పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మరొక పక్క మా యువనాయకుడు నారా లోకేష్ గారు కావచ్చు, మాకు మొదటి నుంచి చెప్పారు. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఢీ కొడుతూ ఎవరైతే పోరాడారో ప్రతి ఒక్కరికి మేము న్యాయం చేస్తాం, ఎవరిని కూడా మేము అన్యాయం చెయ్యం. ఎప్పటికి ఇది? అప్పుడే 100 రోజులు అయిపోయింది, టైం వేస్ట్ కదా. 5 సంవత్సరాల్లోని వర్మ గారు కాలం పోయింది. నామినేటెడ్ పదం అంటే రేపు పొద్దున్నే తీసుకొచ్చి ఎక్కించేది కాదు సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, అందరినీ సాటిస్ఫై చేయాలి సార్. ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరెవరైతే కార్యకర్తలు కష్టపడ్డారో ఆ రిపోర్ట్ మొత్తం తెప్పించుకున్నారు, ఆ డేటా మొత్తం స్థానిక ఎమ్మెల్యేల ద్వారా ఓకేలేండి. కాదు, ఈ రోజు క్యాబినెట్ లో దీని మీద కూడా ఆమోదముద్ర వేయిపోతున్నాడు, ఎవరో లిస్ట్ రెడీ అన్నారు, అది ఏమన్నా లీక్ అయిందా? లేదు వర్మ గారు, అది ఏదన్నా సరే అధిష్టానం దగ్గర నుంచి వచ్చిన తర్వాత చూడటం తప్ప మా దగ్గర అయితే ఎటువంటి లీక్స్ లేదు. సో మీ అందరికీ న్యాయం జరుగుతుంది 100%. కిరణ్, ఏంటి పరిస్థితి? సార్, దానికి సంబంధించి రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. కానీ టీడీపీదో లిస్టు, జనసేనదో లిస్ట్ అని 100% పవన్ కళ్యాణ్ గారు, జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఫైనల్ ఉంటుంది. తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నిర్ణయం ఫైనల్ ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం ఇరు పార్టీలు కల్పిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎవరిని ఎక్కడ అకామిడేట్ చేయాలనేది ఖచ్చితంగా అధిష్టానానికి తెలుసు. సో